రామ్సన్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ మేరకు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో నేతలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 18 మందిని ఆయా డివిజన్ల వారీగా చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లు రియాజ్, ఇర్వర్తి, అనిల్, అదేవిధంగా ప్రీతం, ఒబేదుల్లా కొత్వాల్, రాయల్ నాగేశ్వరరావు పాల్గొన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. అజీం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఏదైతే పాల్గొన్నారు. అయితే ఈ కార్పొరేషన్ చైర్మన్లకు ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గెలుపుకు సంబంధించినటువంటి అంశాలపై దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అధిష్టానం ఇప్పటికే ఏదైతే ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా 3 మంత్రులను అక్కడ ఇన్ఛార్జ్గా నియమించింది. 2 డివిజన్లకు గాను ఒక మంత్రికి బాధ్యత అప్పచెప్తూ ఒక్కొక్క డివిజన్కి గాను 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఏదైతే బాధ్యతలు కూడా అప్పచెప్పింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అకాలంగా అనారోగ్యంతో మృతి చెందిన వెంటనే ఏదైతే ఉప ఎన్నిక వస్తుంది, ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ పరిధిలో కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే అభ్యర్థి ఎవరు అనే దానిపై కూడా ఏదైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో జరిగినటువంటి భేటీలో మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జరిగినటువంటి చర్చ కూడా జరిగింది. దీంట్లో అభ్యర్థి పేరు దాదాపుగా అజారుద్దీన్ పేరు మరొకసారి ఖరారయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధిష్టాన వర్గాల నుంచి మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజారుద్దీన్ అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ప్రస్తుతం అజారుద్దీన్నే అక్కడ కొనసాగించినట్టయితే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా గెలుపుతారని చెప్పి ఒక ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే 3 మంత్రులను 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జ్గా నియమించింది. సో అధిష్టానం వైపు అంటే గతంలో కూడా అజారుద్దీన్ ఏదైతే ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిగా ఉంటానని చెప్పినప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైనా సరే ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు, కానీ అధిష్టానం చివరిగా పేరు ఖరారు చేస్తుందని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ పేరు దాదాపుగా అధిష్టానం దగ్గర కూడా ఖరారైనట్టు, అజారుద్దీన్ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి తనకు ఏదైతే అధిష్టాన పెద్దలతో మంచి ర్యాప్ ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తన పేరు ఖరారు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇది చాలా బేస్ కూడా అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ భావిస్తుంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని చెప్పి అటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఏదైతే ఇన్ఛార్జ్లను నియమించి ఫోకస్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని చెప్పి కూడా భావిస్తుంది. కానీ ఓవరాల్గా అధికారంలో ఉన్న పార్టీ, అందులో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఒకటే, అది కూడా కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక ద్వారా వచ్చింది. అలాగే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మరో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన స్థానంలో కైవసం చేసుకోవాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఖచ్చితంగా గెలిచి గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలకు అందరికీ బూస్టప్ ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లను కూడా పార్టీ నియమించింది. మరి ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అటు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో మాత్రం చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.